TSR6 న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి ఉన్నత పాఠశాలలో SGF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్ 14 ఇయర్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు సెలెక్షన్స్ మంగళవారం నాడు ZPHS రెబ్బెనపల్లి పాఠశాల ఆవరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 ఇయర్స్ బాలుర వాలీబాల్ సెలెక్షన్స్ కమ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో మొదటి స్థానం మంచిర్యాల జిల్లా జట్టు, రెండవ స్థానంలో ఆదిలాబాద్ జట్టు, మూడో స్థానంలో నిర్మల్ జిల్లా జట్టు విజేతగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులుగా రెబ్బెనపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు దండేపల్లి మండల ఇన్ఛార్జ్ విద్యాధికారి మంత్రి రాజు, గ్రామ పెద్దలు కందుల అశోక్, కొట్టె శ్రీనివాస్, ఈ టోర్నమెంట్ అబ్జర్వర్ ఫిజికల్ డైరెక్టర్ ఫణి రాజు మరియు PET పీడీలు కార్తిక్, ఆర్ రవీందర్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన PET PD మరియు పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు అని ఈ పోటీల నిర్వహణ కార్యదర్శి రెబ్బెనపల్లి పాఠశాల TD గాజుల శ్రీనివాస్ అన్నారు. రెడీ ఉండండి జరిగినటువంటి వాలీబాల్ అండర్ 14 సంబంధించినటువంటి టీము లాస్ట్ టైం అక్కడ గర్ల్స్ విభాగంలో మనం బ్రాంజ్ మెడల్ కొట్టడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ టీం కూడా అక్కడ లాస్ట్ టైం దాదాపు క్వార్టర్స్లో ఓడిపోయింది. ఈసారి ఈ పిల్లలు ఖచ్చితంగా మెడల్ సాధిస్తున్నారు. ఖచ్చితంగా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టయితే మీకు ఖచ్చితమైన మనం ప్లేస్ కొట్టగలుగుతాం. అదేవిధంగా మీ అందరు కూడా ఒకరికొకరితో కంపల్సరీ నేషనల్ ఆడే అవకాశం వస్తుంది. అదేవిధంగా మీరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మీ ఆటను కొనసాగించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ రెబ్బెనపల్లి గ్రామం అనేది అంటే ఇంతకుముందు విన్నట్టు కబడ్డీ అనేది ఈ యొక్క ఊరికి పేరని తెలుసు నాకు. కానీ గాజుల శ్రీనివాస్ వచ్చిన కానీ కబడ్డీతో పాటు అదేవిధంగా మిగతా క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తుండు. అందులో భాగంగా వాలీబాల్ అన్నది అతని ఈవెంట్. మళ్ళీ దానిలో భాగంగా అమ్మాయిలను అబ్బాయిలను రోజు ఏ సమయం దొరికినా తర్ఫీదు ఇస్తూనే ఉంటాడు, పిల్లల కోచింగ్ ఇస్తూనే ఉంటాడు.
నిజంగా గాజుల శ్రీనివాస్ అంటే ఇక్కడనే కాదు ఎక్కడున్నా కూడా అతను ఒక బెంచ్ మార్కే. ఎందుకంటే అతను ఒక మిలిటరీలో ఆర్మీలో చేసి వచ్చింది కాబట్టి డిసిప్లిన్కు మార్చారు, మంచి పరేడ్ చేయించగలుగుతాడు. అన్ని రంగాలలో అతను నిష్ణాతుడు. అతని యొక్క సేవలు కూడా ఈ యొక్క పాఠశాలకు అవసరము. అతను అదేవిధంగా అతను కొనసాగిస్తున్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగా గాజుల శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి పిల్లలందరూ ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా ఈ మధ్యలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే బాయ్స్ ఆడుతున్నారో వాళ్ళ యొక్క మ్యాచ్ని చూడండి, మీరు కూడా నేర్చుకోవాల్సినటువంటి అందరు రిప్రజెంటేటివ్స్ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. ఈ కార్యక్రమంలో చక్కగా అందరూ పార్టిసిపేట్ చేసి స్పోర్ట్. హలో, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు అడిగినా కానీ మన పాఠశాలలో అయినా కానీ నిర్వహించుకోవడానికి ముందుండి మరి మాకు పర్మిషన్ ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మన పాఠశాలలో మరి ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ జోనల్ మీట్ గర్ల్స్ జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బీచ్ వాలీబాల్ రాష్ట్ర పోటీలు కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అడగగానే మరి ఈసారి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించుకోవడానికి లెటర్ పెట్టడం జరిగింది. కానీ అలాట్మెంట్ పెద్దపల్లి జిల్లాకు జరగడం జరిగింది. అయితే సరే సార్, మరి ఈసారి జోనల్ మీట్ మరి చేసుకుందాం సార్. మరి తారీఖు అంటే సార్కి ఎంతో ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి మండలంలో, మండల విద్యాధికారి కాబట్టి. అయినా కానీ మాకు టైం కేటాయించి సరే కానియండి సార్ చేసేసేయండి అని చెప్పేసి పోటీలలో ఇసుకనైతేనేమి మనకు ఫుడ్ అయితేనేమి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి కందుల అశోక్ గారు ముందుండి మరి జరిపించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల మాజీ హెచ్ఎం సెక్రటరీ గారు ఫణిరాజా గారు ఈ నేటి కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చిన ఫణిరాజా సార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు అండర్ 14 వాలీబాల్ బాయ్స్ విభాగంలో భాగంగా జిల్లా పరిషత్ రెప్పనపల్లిలో ఈ యొక్క మనము జోనల్ మీట్ నిర్వహించుకుంటున్నాం. దీనికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రెప్పనపల్లి అంటే గతంలో కూడా చాలా చక్కగా ఇక్కడ పోటీలు నిర్వహించడానికి నాకు మాత్రం ఇది ఒక చిరస్మరణీయమైన ప్లేసే. ఎందుకనంటే లాస్ట్ టైం యాక్చువల్గా బీచ్ వాలీబాల్ అనేది యాక్చువల్గా మన ప్రదేశంలో మన ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకు ఎన్నడూ కూడా నిర్వహించలేదు. అటువంటి బీచ్ వాలీబాల్ పోటీలు ఇక్కడ